హాయ్ అండి ఎస్కేసి ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. మనం ఇవాళ మెంటల్ ఎబిలిటీ టాపిక్ కవర్ చేయబోతున్నాం. ఓకే, ఒక 11 to 15 క్వశ్చన్స్ మనం కవర్ చేద్దాం. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వల్ల ఈ ఒక్క టాపిక్తోనే కాదండి, మనం స్టడీస్లో కావచ్చు, నెక్స్ట్ మనం ఏదైనా కూడా మెమరీ పవర్లో చాలా యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దామా. ఇవి ఆల్ఫాబెట్స్ కదా. సో ఈ ఆల్ఫాబెట్స్ మీద ఫస్ట్ క్వశ్చన్, 4 of the following 5 are alike in a certain way and some form group which is the one that does not belong to the group. ఇక్కడ నేను 4 ఆప్షన్స్ ఇచ్చానండి మీకు, అంతేను. ఈ 4 ఆప్షన్స్లో 3 ఒక గ్రూప్గా ఉంటుందన్నమాట, ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్క ఆప్షన్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఇక్కడ ఏబిసి 4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ ఏబిసిడిలో ఏది కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్టా, మీరు ఒక పేపర్ మీద కావచ్చు, మీరు ఓన్గా కూడా థింక్ చేయగలిగితే టేక్ యువర్ ఓన్ టైం తీసుకొని ఆన్సర్ ఏదనేది మీరు చెప్పగలిగితే చాలు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, ఇది మీరు కోడింగ్ కూడా అనుకోవచ్చు. ఓకే, రీసెర్చ్ అనే ఈ వర్డ్కి, ఈ స్పెల్లింగ్కి ఇది కోడ్ అయితే SEARE అనే దానికి ఏం కోడ్ అయ్యి ఉంటుంది? ఇక్కడ కూడా మీకు 4 ఆప్షన్స్ ABCD 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ 4 ఆప్షన్స్లో ఏదో మీరు కరెక్ట్గా చెప్పగలగాలి. A ఈజ్ B's సిస్టర్, C ఈజ్ B's mother, D is C's father, E is D's mother. Then how is they related to D? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే రిలేషన్స్ కూడా సరిగ్గా తెలియదండి. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఈజీగా ఉండటం కోసం మనకేం చేశారు, ఓకే, ఆంటీ అని పెట్టారు. ఆంటీ అంటే పిన్ని అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, ఏదైనా అయిపోవచ్చు. అంకుల్ అంటే కూడా బాబాయ్ అవ్వచ్చు, మామ అవ్వచ్చు, ఏదైనా అయిపోవచ్చు. సో ఆ 2 పదాలు వచ్చేస్తే చాలా ఈజీ. గ్రాండ్మా, గ్రాండ్ మదర్, ఇలాగా గ్రాండ్ ఫాదర్. అమ్మమ్మ అన్న గ్రాండ్ మదరే, నానమ్మ అన్న గ్రాండ్ మదరే, ఇలాగ అన్నిటికీ ఒకటే వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఈ జనరేషన్ స్టూడెంట్స్కి, మన వాళ్ళకందరికీ ఏంటంటే రిలేషన్ సరిగ్గా ఉండడంలా, గుర్తుండడంలా అవేంటి అని. అందుకోసమే ఈ క్వశ్చన్. సో మీరు కనిపెట్టండి ఏమవుతారు అని. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఈజ్ రిటన్ యాజ్ RFUVQNPC. హౌ విల్ మెడిసిన్ బీ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? ఇప్పుడు కంప్యూటర్ అనే వర్డ్కి RFUQNPC అయితే మెడిసిన్ అనే పదానికి కోడ్ ఏమై ఉండొచ్చు? మీరు ఐడెంటిఫై చేయండి. ABCD ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో మీరు ఆలోచించండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ద హార్డెస్ట్ లాజిక్ పజిల్ ఎవర్. ఎప్పటికీ అంటండి ఇది చాలా హార్డ్ అంట. మరి చూడండి, మనకి హార్డ్ అనే కష్టమైన క్వశ్చన్ అంటే మనం ఎట్లన్నా సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి మరి. ఓకే, సో ఇఫ్ ఏ జిరాఫీ హ్యాస్ 2 eyes, ఏ మంకీ హ్యాస్ 2 eyes and an elephant has 2 eyes, how many eyes do we have? Okay, అమ్మో ఈ క్వశ్చన్స్ ఓకే తెలిసిపోతుంది నాకు. ఆన్సర్స్ తొందరగా తెలుసుకోకపోతే రాత్రికి నిద్ర పట్టదని ఆలోచిస్తున్నారా? ఆన్సర్స్ కూడా ఉన్నాయి, కంగారు పడకండి. ఫస్ట్ అయితే మీరు ఆలోచించాలిగా, తర్వాత ఆన్సర్స్ కూడా నేనే చెప్తా. ఓకే, క్రాక్ ద కోడ్ అండ్ అన్లాక్ ద కీ. ఇదండి మనకి ఇంట్లో ఒక తాళం గుర్తు ఉంటుంది. ఏ కేటికి, ఏ తాళంకి ఏం తాళం చెవి తెలియాలి. ఇప్పుడు షాపు, 2-3 షాపులు మెయింటైన్ చేయడం, 4-5 ఇల్లులు మెయింటైన్ చేసే వాళ్ళకి, ఇలాంటివన్నీ ఇలాగ ఉండే వాళ్ళకి ఈ కీస్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదా. అందులో ఇప్పుడు మనం ఫోన్పే వేస్తున్నాము, లేదా కోడ్స్ అన్ని మెయింటైన్ చేయాలి. మొబైల్స్కి ఆల్మోస్ట్ అందరు లాక్ పెట్టుకొని ఉన్నారండి బాబు. ఆ లాక్స్, ఆ కోడ్స్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారో, ఆ మెమరీస్ అంతా ఇక్కడ యూస్ చేయండి మీరు. అలాగా ఫోన్స్కి వాటికి లాక్స్ పెట్టుకొని, కోడ్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకునే వాళ్ళందరికీ ఇది ఈజీ అయి ఉంటుంది. మోస్ట్లీ ట్రై ఇట్.
చూడండి, మీకు ఇది పెద్దగా చూపిస్తాను దగ్గరగా. ఫస్ట్ది ఏం చెప్పాడు, 1 నెంబర్ ఈజ్ కరెక్ట్ అండ్ వెల్ ప్లేస్డ్. ఈ 482లో ఒక నెంబర్ కరెక్ట్గా ఉందంట, సేమ్ ప్లేస్లో కూడా ఉంది. ఓకే, తర్వాతది ఏంటిది 416లో ఏంటంటే 1 నెంబర్ ఈజ్ కరెక్ట్ బట్ రాంగ్ ప్లేస్డ్. దీంట్లో కూడా ఒక నెంబర్ కరెక్ట్గా ఉంది కానీ రాంగ్ ప్లేస్లో ఉంది. తర్వాత 204, 2 నెంబర్స్ ఆర్ కరెక్ట్ బట్ రాంగ్ ప్లేస్డ్. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే రాంగ్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత ఇందులో ఏంటంటే అసలు నథింగ్ ఈజ్ కరెక్ట్, దీంట్లో అసలు మనకు సంబంధం లేదు. 738ని దీన్ని మనం అసలు తీసుకొని అవసరం లేదంట. ఓకే, ఇక్కడ కూడా ఏంటి 1 నెంబర్ ఈజ్ కరెక్ట్ బట్ రాంగ్ ప్లేస్డ్. దీంట్లో కూడా ఒక నెంబర్ కరెక్ట్ కానీ రాంగ్ ప్లేస్లో ఉంది. సో కనిపెట్టండి ఏంటది. ఓకే, అదనమాట క్వశ్చన్. ట్రై చేయండి. సో ఆప్షన్స్ ఏంటో కూడా ఇచ్చేసాను. ఏలో వచ్చి 062, బిలో వచ్చి 602, సి వచ్చి 042, డి వచ్చి 204. డిలో 204 ఉంది. ఏది కరెక్టో ఐడెంటిఫై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ ఆల్రెడీ బాక్సెస్ ఇచ్చేసి 4, 7, 2, 6 ఇచ్చారు, 8, 9, 1, 9 ఇచ్చారు, 1, 5, 5, 3 ఇచ్చారు. మరి ఇక్కడ 1, 6, 2 ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. స్ట్రైట్గా ఉంటాయి బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు ఉంటాయి, ఎన్నిసార్లు ఉంటాయి ఒక రోజులో? ఓకేనా, 20 టైమ్సా, 22 టైమ్సా, 24 టైమ్సా, 48 టైమ్సా? ఏబిసిడిలో ఏంటి కరెక్ట్ ఆన్సర్ కనిపెట్టండి. ఓకే, సో 9th క్వశ్చన్, సాల్వ్ ద లాజికల్ పజిల్. ఓకే, ఇది నేను మీకు స్టేటస్లో కూడా పెట్టానండి, నా మొబైల్ స్టేటస్లో పెట్టాను కానీ ఎవరు ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ నజీమా వాళ్ళు మాత్రమే దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, మిగతా ఎవరు దీనికి అసలు రెస్పాన్స్ కూడా అవ్వలేదు. ఓకే, విశాల వచ్చి ఏంటంటే ఆన్సర్ 4 అయి ఉండొచ్చు అన్నారు కానీ అది ఎట్లాగనేది తెలియాలి కదా. ఆన్సర్ అయితే పెట్టింది, సో నజీమా పెట్టింది దీనికి ఆన్సర్స్. అలాగే మా స్టూడెంట్ కూడా ధార్మిక ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దీని మీద కష్టపడి మేము ఒకరికి ముగ్గురం కూర్చొని ఆన్సర్స్ కనిపెట్టడం జరిగింది వాళ్ళు కూడా. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా పెద్దగానే ఉంది, ట్రై చేయొచ్చు, బాగా ఆలోచించండి. సో రైట్ ఆన్సర్ 2నా, 4ఆ, 8ఆ, 0నా? ఓకే, నేనే ఆన్సర్ చెప్పేసినట్టున్నాను మాటల్లో. సో అది ఎలాగనేది చెప్పండి నాకు చాలు. ఓకే, సో 10th క్వశ్చన్, హౌ మెనీ స్క్వేర్స్ డూ యూ సీ? ఇందులో మీరు ఎన్ని స్క్వేర్స్ చూస్తున్నారో చెప్పగలగాలి. ఓకే, 44ఆ, 45ఆ, 46ఆ, 50ఆ? సో 1 rabbit saw 6 elephants while going towards river. Every elephant saw 2 monkeys are going towards river. Every monkey holds 1 tortoise in their hands. How many animals are going towards the river? రివర్ వైపు ఎన్ని యానిమల్స్ వెళ్తున్నాయి అనేది తెలియాలి. 14, 11, 8, 5 ఏంటనేది. ఇది కూడా లాజిక్ అండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, దీనికి ఇంగ్లీష్తో సంబంధం లేదు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే దీని ఆన్సర్ చెప్తారులే, మనకు అసలు సంబంధం లేదనే దానికి లేదు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన విషయం కాదు, బుర్రకు సంబంధించిన విషయమే. కాబట్టి ఎవరైనా బుర్ర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. టైం ఫర్ ఆన్సర్స్. ఇక ఆన్సర్స్కి సమయం వచ్చేసింది. ఓకే, చూసేద్దాం ఆన్సర్స్. ఫస్ట్ది పిఐడి అండి. ఏంటంటే ఫస్ట్ దానికి ఆప్షన్ పిఐడి. మిగతా అన్నిటికీ ఏంటంటే 3 లెటర్స్ గ్యాప్ ఉంది. ఈ పిఐడికి మాత్రమే 2 లెటర్స్ గ్యాప్ ఉందన్నమాట ఆల్ఫాబెట్స్తో, ఇక్కడ ఇచ్చిన సిరీస్లో. అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
రీసెర్చ్కి కోడ్ ఇది, మరి స్కార్కి SCRకి ఏంటి అది కోడ్ అని ఉంది కదా, ఇది కోడ్. ఓకే, మీరే కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎస్ ఉన్న ప్లేస్లో ఏముంది, 1 2 3 4, థర్డ్ ప్లేస్లో ఎస్ ఉంది కదా, 1 2 3, థర్డ్ ప్లేస్లో ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. అట్లా ఒక్కొక్క లెటర్కి ఏ కోడ్ కూడా మనమే ఐడెంటిఫై చేసేయచ్చు ఉంది. ఓకే, నెక్స్ట్ రిలేషన్ గురించి చెప్పాం కదా, రిలేషన్ ఏమవుతారు అని చెప్పి. ఏ బికి సిస్టరు, సి ఈజ్ ఏ బీస్ మదర్, డి ఈజ్ సీస్ ఫాదర్, ఈ ఈజ్ డీస్ మదర్, దెన్ హౌ ఏ రిలేటెడ్ టు డి కదా, ఏంటి అంటే గ్రాండ్ డాటర్ ఇలాగా. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, కంప్యూటర్కి ఈ కోడ్ అయితే మెడిసిన్కి ఏంటి కదా. చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇది. 8 లెటర్స్ ఇన్ ఏ వర్డ్, ఎలాగ ఒక్కొక్క దానికి ఉంది కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. జిరాఫీకి 2 కళ్ళు ఉన్నాయి, మంకీకి 2 కళ్ళు ఉన్నాయి, ఎలిఫెంట్కి కూడా 2 కళ్ళు ఉన్నాయి. మరి హౌ మెనీ ఐస్ డూ వీ హ్యావ్? 4 ఐస్ ఉన్నాయి. ఎలాగా క్వశ్చన్ మళ్ళీ చూసారా, బాగా అర్థం చేసుకున్నారా? హియర్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఈజ్ ఆస్క్డ్ హౌ మెనీ ఐస్ కదా, ఎన్ని కళ్ళు ఉన్నాయి అని. వీ హ్యావ్, సో దట్ మీన్స్ హియర్ ద పర్సన్ హూ హ్యాస్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్. సో ఇక్కడ ఏమన్నాడు, మనం ఏం ఆలోచిస్తాం, మామూలుగా ఎవరైనా ఇలాగే ఆలోచిస్తాము. జిరాఫీకి 2 కళ్ళు, మంకీకి 2 కళ్ళు, ఎలిఫెంట్కి 2 కళ్ళు ఉన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి ఎన్ని కళ్ళు ఉన్నాయి, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయనే కదా ఆలోచిస్తాము. మనకు కూడా 2 కళ్ళు అనే కదా మనం చెప్తాము. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ అడుగుతున్న వ్యక్తికి ఇక్కడ ఇంక్లూడింగ్ ద పర్సన్ హూ ఈజ్ సపోజ్ టు గివ్ ద ఆన్సర్ చెప్పేవాడు అండ్ అడిగేవాడు. ఇన్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ద కన్వర్సేషన్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ 2 పీపుల్. సో ఇద్దరి మధ్యలో కథ జరుగుతుంది. ఒకరు అడిగారు, ఒకరు చెప్పారు. ఫస్ట్ హూ ఆస్క్డ్ ద క్వశ్చన్ అండ్ సెకండ్ హూమ్ ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్, విచ్ మీన్స్ దేర్ ఆర్ 4 ఐస్. అడిగిన వాడికి 2 కళ్ళు, చెప్పిన వాడికి 2 కళ్ళు. మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి అని అడిగారనమాట. హౌ మెనీ ఐస్ డూ వీ హ్యావ్, మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి అంటే నాకు 2, నీకు 2, 4 కళ్ళు. ఓకే, పాట ఒకటి గుర్తుంది కదా, 4 కళ్ళు 2 అయ్యాయి, 2 మనసులు 1 అయ్యాయి అని. పెద్దవాళ్ళందరికీ ఊరికే రాయలేదండి పాటలు, ఇదే ఈ లాజిక్కే. ఓకే, సో 6th క్వశ్చన్. ఈ లాక్ ఎలా ఓపెన్ చేస్తారు తెలిసిపోయింది ఆన్సర్, 042. ఓకే, ఇక్కడ అదే మీరు డయాగ్రామ్ ఉంది కదా, డయాగ్రామ్లోకి ఒకసారి వెళ్ళి చూడండి, క్లియర్గా తెలిసిపోతుంది. మిస్సింగ్ నెంబర్ 7th కూడా. ఓకే, నేను మళ్ళీ మీకు ఇది చెప్తాను, ఈ 7th లాక్ది కూడా ఒకసారి మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. 8th క్వశ్చన్ కూడా ఎన్నిసార్లు ప్యారలల్గా వస్తుంది డైరెక్షన్ కదా. 9th ఆన్సర్ 4 అని నేను మాటల్లోనే చెప్పేశాను, 4 అని ఆన్సర్ చెప్పారు, 4 అని. అది ఎలాగా అనేసి నాకు తెలియాలి అని కూడా మీకు అప్పుడే నా ఆన్సర్ కూడా చెప్పేయటం జరిగింది. బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. అలాగే నాకు వాట్సాప్లో పెట్టిన ఆన్సర్ని నేను యాస్టీజ్ ఎలాగైతే వాళ్ళు పెట్టారో అదే పెట్టేశాను చూడండి. ఇక్కడ డయాగ్రామ్స్లో కూడా మెన్షన్ చేశాను చూడండి ఇలాగా. ఓకే, ట్రయాంగిల్కి అయితే 2, సర్కిల్కి అయితే 6, స్టార్కి అయితే 8, రెక్టాంగిల్కి 4. ఓకే, అప్పుడు చేసినప్పుడు అడిషన్స్ అవి చేసినప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 9th క్వశ్చన్ కూడా కంప్లీటెడ్. మనం ఇంకా 10th ఆన్సర్కి వెళ్ళిపోదాం. హౌ మెనీ స్క్వేర్స్ డూ వీ సీ, స్క్వేర్స్ ఎన్ని చూశారు అని. మొత్తం 45 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. రివర్ వైపు ఇప్పుడు చూడండి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇంకా ఫ్రమ్ ద గివెన్ డేటా 1 rabbit ఈజ్ గోయింగ్ టువర్డ్స్ రివర్ వైపు ఎన్ని అనిమల్స్ వెళ్తున్నాయి అనేది కదా మన క్వశ్చన్. ఒక ర్యాబిట్ ఏంటంటే రివర్ వైపు వెళ్తుంది. నాట్ ద 6 elephants.
అండ్ ది 6 elephants సా 2 monkeys. అంటే ఎలిఫెంట్స్ వచ్చి వెళ్ళడంలా రివర్ వైపు వెళ్తున్న ర్యాబిట్ మాత్రమే అక్కడెక్కడో వెళ్తున్న ఎలిఫెంట్స్ని చూసాయి, అంతే చూసింది ఈ ర్యాబిట్. సో ర్యాబిట్ ఒకటి. అండ్ దీస్ 6 elephants ఏం చేసాయి, 2 monkeysని చూసాయి. అక్కడెక్కడో వెళ్తున్న ఎలిఫెంట్స్ మంకీస్ని చూసాయి. ఆ మంకీస్ ఎటు వెళ్తున్నాయి, టువర్డ్స్ రివర్ వైపు వెళ్తున్నాయి అనమాట 2 monkeys కూడా. ఈచ్ మంకీ హోల్డింగ్ 1 tortoise. సో 2 monkeys 2 tortoise అంటే అక్కడికి 4, ఒక ర్యాబిట్. మొత్తం ఎన్ని అయ్యాయి అక్కడికి, 1 + 2 + 2 5 అయ్యాయి. ఓకే, ఇదే లాజిక్. ఓకే, అన్ని అనిమల్స్ అంటే అక్కడ 6 elephants కూడా మనం ఇక్కడ కౌంట్ చేయకూడదు. ఓకేనా, రివర్ వైపు ఏమైతే వెళ్తున్నాయో ఆ ఎనిమల్స్ మాత్రమే మనం కౌంట్ చేయాలి. ఓకే, నెంబర్ సిరీస్ ఇది కూడా ఇక్కడే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే ఉంది చూడండి. 2, 6, 12, 20, 30 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అంటే 42. చూడండి ఒక్కొక్క నెంబర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది. 2కి 6కి +4, 6కి 12కి 6, 12 to 28, 20 to 30 10 గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఏంటంటే 2 నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో 30 తర్వాత ఎంత వస్తుంది అంటే 42 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లెటర్ సీక్వెన్స్లో కూడా ACFJO ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏకి సికి 2 letters డిఫరెన్స్, సికి ఎఫ్కి 3 letters డిఫరెన్స్, ఎఫ్కి జేకి 4 letters డిఫరెన్స్. ఇలాగా ఒక్కొక్క ఇలాగా ప్లస్ చేసుకుంటూ ఒక్కొక్క డిజిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు కదా గ్యాప్. సో ఓ తర్వాత ఏమొస్తుంది అంటే యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాక్ యాంగిల్లో వాట్స్ ద స్మాలర్ యాంగిల్ ఏంటంటే ఏది స్మాలర్ యాంగిల్ వచ్చేది ఏంటి అంటే 340 టైం అయినప్పుడు 130 degreesలో ఉంటుంది. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఓకే, ఇదండి. ఓకే, మన మెంటల్ ఎబిలిటీ. సో మనం క్వశ్చన్స్ ఒకసారి ఇవి చూద్దాం అనుకున్నాం కదా, ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్కి చూడండి. 7 6 42. ఓకే, 9 9 81, 5 3 15, అలాగా 6 2 12 అవుతుందన్నమాట ఆన్సర్. ఓకేనా, ఇది ఓకే క్లియర్. ఈ లాక్ది కూడా చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, సి ఈజ్ ద ఆన్సర్ కదా మనం చూసింది. ఓకే, సో ఇక్కడేంటి ఆన్సర్ 1 నెంబర్ ఈజ్ కరెక్ట్ అండ్ వెల్ ప్లేస్డ్ అంటే 2 అనేది కరెక్ట్ పొజిషన్లోనే ఉంది అని చెప్పారు. సో ఇక్కడ 2 కరెక్ట్గానే ఉంది కదా. ఇక్కడ కూడా ఈ 3 కరెక్టే కానీ సేమ్ ఒక ప్లేస్లో లేవు అని చెప్పారు, అంతే కదా. ఫస్ట్ ఏం వచ్చింది 0, ఈ 0 ఇక్కడికి రావాలి. ఓకేనా, 2 అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది ఈ కోడ్ అనమాట. దీన్ని ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్ దీని కోడ్ ఏంటి అంటే 042 ఇలాగ. నెక్స్ట్ ఇంకా మనకి ఈ క్వశ్చన్ ఇది తెలియాలి. ఓకే, ఇక్కడ మనకేంటి ట్రయాంగిల్కి ఏం చెప్పాము, సర్కిల్కి ఏం చెప్పాము, ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్స్ వేసుకుని ఒకసారి మళ్ళీ చూసుకోండి తెలిసిపోతుంది. ఓకే, సో మనం ట్రయాంగిల్కి ఏం చెప్పాము, ట్రయాంగిల్ వచ్చి 2, ఇక్కడ 2, సర్కిల్కి వచ్చి 6, 2 + 6 ఇక్కడతో 8 అయ్యింది. ఇక్కడ ఆల్రెడీ స్టార్ ఏంటి 8 ఇక్కడ 8 కదా, ఇక్కడ 0 అయిపోతుంది ఇప్పుడు. తర్వాత ఈ స్క్వేర్కి ఎంత వాల్యూ చెప్పాము 4. సో ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు 4 అవుతుంది. సో ఇక్కడ స్టార్కి వచ్చి ఏమవుతుంది 8, ఇది 4 కదా, 8 - 4 ఇక్కడ 4 సరిపోతుంది అప్పుడు ఆన్సర్. ఇలా చేయాలి. ఓకేనా, మనకు ఆన్సర్ తెలిసినా కూడా అది ఎలాగనేది ప్రూవ్ చేయటం ఇంపార్టెంట్ కదా. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు అప్పుడు, కానీ ఎవరైనా నమ్మారా, నమ్మరు. అది ప్రూఫ్ చేయాలి, ప్రతి దానికి ప్రూఫ్ ఉండాలండి బాబు. ఓకే, మనం పుట్టున్నామని చెప్పడానికి ఒక ప్రూఫ్ కావాలి, చనిపోయామని చెప్పడానికి కూడా ప్రూఫ్ కావాల్సిందే. ఇలాగే ఉంటుంది మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే క్వశ్చన్స్ అన్ని తెలుసుకున్నారు. ఓకే, ఇవాళ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.